భార్యలు భర్తలు చంపుతున్నారు సార్. దాని గురించి మీరు ఏంటి ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయినాయి ఇటువంటి అవునండి. యాక్చువల్గా ఈ మధ్య నేను ఒకటి గమనించానండి. అదేంటంటే ఒక భార్యాభర్తలు ఉన్నారు, బాగానే ఉంటున్నారు అనుకుందాం. కానీ ఏంటంటే ఒక భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని దానికి కొన్ని కారణాలు, కొన్ని కేసులు పెట్టి అతన్ని జైలు పంపించింది. ఈ వివాహేతర సంబంధాన్ని ఆయన జైలుకి వెళ్ళి కూడా కంటిన్యూ చేసి ఎప్పుడైతే ప్రియుడితో బాగా ఎక్కువైపోయిందో ఆయన్ని జైలు నుంచి విడిపించి అతన్ని హత్య చేశారు. తను తినే బిర్యానీలో మొత్తం మంది కలిపి టాబ్లెట్లు కలిపేసి ఆయన్ని హత్య చేసి చంపేశారు. అయితే ఏంటంటే ఇది మనకు ఒక తెలిసిన విషయం అండి. అంటే ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి మనం అలా అనుకుంటున్నాం. కానీ ప్రతి చోట కూడా ఇటువంటి సందర్భాలు, ఇటువంటి హత్యలు చాలా జరుగుతున్నాయి. దానికి ఏంటంటే ఈ మధ్య ఆడవాళ్ళకి ఇచ్చే హక్కులు కూడా మరీ పెరిగిపోవటం వల్ల మరీ పేటరేగిపోతున్నారేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంతకు ముందు ఆడదాన్ని చూస్తే రేప్ చేసేవారు లేదా చంపేసేవారు అని మొగాళ్ళ మీద లేనిపోని నిందలు ఉండే. కొంతమంది ఎవరో చేసిన దానికి మొత్తం అందరి మొగాళ్ళని కూడా అలా చేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే సకానికి సగం ఆడవాళ్ళు ఇదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మొగాడిని రకరకాల వివాహేతర సంబంధాలు పెట్టుకోవటం, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికో, లేకపోతే డబ్బు సంపాదనకో, లేకపోతే వ్యభిచారానికో దిగిపోయి ఇలాగ రకరకాల కార్యక్రమాలతో వాళ్ళకి అడ్డుగా ఉన్న మొగాళ్ళని, తన మొగుళ్ళని చంపేయటం అనేది చాలా దారుణం అండి. సమాజానికి ఇది మంచిది కాదు. ఈ విషయంలో ఆడవాళ్ళ ఆలోచన అయితే అసలు మంచిది కాదు అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఒక అనుబంధంతో వాళ్ళకు పిల్లలు ఉంటారు, పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి, పిల్లల ఎదుగుదల చూసుకోవాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు చూడాలి. ఆ భవిష్యత్తును వదిలేసి వీళ్ళ శారీరక సుఖాల కోసం, ఏదో మానసిక ఆనందం కోసం, వాళ్ళు తాత్కాలిక సుఖాల కోసం వాళ్ళు ఈ విధంగా బరి తెగించడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.